ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ద్వితీయోధ్యాయస్య ప్రథమావల్లి. దీనికి సంబంధవాక్యం చూద్దాం. దీనికి సంబంధవాక్యం శాంకర భాష్యము. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే అంటే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా ఇది ఉక్తం. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మొదటి అధ్యాయంలో. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. అంటే సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడికి మాత్రమే ఇది పొందటానికి శక్యమవుతుంది, అందరికీ ఎందుకు కాదు. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి విఘ్నాలు ఏంటి అనేటువంటి దాన్ని వివరించడం కోసము ఇంద్రియాల యొక్క బహిర్ముఖత్వాన్ని చెప్తారు. కహ పునః ప్రతిబంధ అగ్రియయా బుద్ధే ఏన తదభావాత్ లేదా అభిభవాత్ అని కూడా తీసుకోవచ్చు. ఆత్మాన దృశ్యతే, ఏ ప్రతిబంధాల కారణంతో ఈ ఆత్మదర్శనం కలగటం లేదు అందరికీ. ఇది తత్ అదర్శన కారణ అంటే అది కనిపించకుండా ఉండడానికి కారణ ప్రదర్శనార్థ, ఆ కారణాన్ని వివరించడం కోసము వల్లి ఆరభ్యతే అంటే ద్వితీయాధ్యాయంలో ప్రథమావల్లిని ఆరంభిస్తున్నారు. విజ్ఞాతే శ్రేయ ప్రతిబంధకారణే తత్ అపనయనాయ యత్న ఆరబ్ధుం శక్యతే నా అన్యథా ఇతి. తెలిసినటువంటి వాడు శ్రేయప్రాప్తి కోసం ప్రతిబంధాలు ఏదైతే ఉంటాయో వాటిని నివారించటానికి ప్రయత్నం చేయగలుగుతాడు. ఆ చేయగలగటం కోసం ఇది చెప్తున్నారు, ప్రేరణిస్తున్నారు అని తీసుకోవచ్చు. అది ఎందుకంటే దీని ద్వారా ఇటువంటి కండిషన్లో ఇది ప్రతిబంధం అవుతోంది అని తెలిసిందనుకోండి, దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఉదాహరణకి ఆయుర్వేదంలో ఔషధం ఇచ్చే ముందు వైద్యుడు చాలా ప్రశ్నలు అడుగుతాడు. ఏం తింటే పడుతుంది, ఏం తింటే పడదు, ఏం తినటం ద్వారా వీళ్ళకి ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది, అందులో పడనటువంటివి ఏమున్నాయి, ఇవన్నీ గ్రహించి దాన్ని నివారించడానికి ఔషధం ఇస్తాడు ఆయుర్వేదంలో. అంతేగాని జ్వరం వచ్చింది అనగానే ఒక పారాసిటమాల్ వేసేసుకోండి అంత సింపుల్గా ఉండదు ఆయుర్వేదం. రోగ కారణాన్ని తెలుసుకొని దాన్ని నివారించడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ద్వితీయ అధ్యాయంలో ఇదే చేస్తున్నారు. ఈ ఆత్మదర్శనానికి విఘ్నాలు లేదా ఇంద్రియాలు బహిర్ముఖత్వం ఎందుకు అవుతున్నాయి, బహిర్ముఖంగా ఎందుకున్నాయి అనేది వివరిస్తారు ప్రథమ మంత్రంలో. ఓం పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాగ్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానం ఐక్షత్ ఆవృత్తచక్షుః అమృతత్వమిచ్చన్. కలిసి చదువుదాం. ఓం పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షదావృత్తచక్షురమృతత్వమిచ్చన్. పదచ్ఛేదము. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్ కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానం ఐక్షత్ ఆవృత్తచక్షుః అమృతత్వం ఇచ్చన్. బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలను సృష్టించారు. ఈ జ్ఞానేంద్రియాల్ని ఏ విధంగా సృష్టించారు? కన్నుంది.
కన్ను బయట చూడడానికి, అంటే మనకి మార్గనిర్దేశనం చేయడానికి, ఈ లోకంలో నీ ఎదురుగుండా ఇది ఉంది, కింద ఇది ఉంది, పైన ఇది ఉంది, ఇవి తెలుసుకోవడానికి కోసం కన్ను ఉపయోగపడుతుంది. అలాగే చెవి ఉంది. మన చుట్టుపక్కల ఏదైనా శబ్దాలు వినిపిస్తున్నాయా, స్టవ్ మీద ఏదో పెట్టామండి, కుక్కర్ విజిల్ వస్తుంది, ఆ శబ్దం వినిపించగానే రెడీ అయింది అని తెలుసుకోవడానికి చెవి పెట్టాడు. నోరు ఉంది, ఎదురుగుండా ఉండేటువంటి వాళ్ళకి ఏదో మనం సందేశం ఇవ్వాలి, ఏదో చెప్పాలి, అది చెప్పడం కోసం. ఇదే విధంగా పంచజ్ఞానేంద్రియాలు కూడా బయట కనిపించేటువంటి, వినిపించేటువంటి, లేదా ఏదైనా గంధం కానివ్వండి, రుచి కానివ్వండి, స్పర్శ కానివ్వండి, ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటం కోసం సృష్టించబడ్డాయి. వీటి పని అలాగే ఉంది. బయట దృశ్యాన్ని చూడడానికి ఈ కన్ను పనిచేస్తుంది. అదే కళ కన్నారు నిద్రలో. ఆ కళని ఈ కంటితోటి చూస్తున్నారా? ఆ కళని చూడటానికి ఈ కన్ను పనిచేయటం లేదు. అలాగే లోపల బుద్ధి గుహలో ఆత్మ ఉంది అని చెప్పారు. ఆ ఆత్మ ప్రకాశాన్ని చూడటానికి ఈ కన్ను పనిచేస్తుందా? చేయటం లేదు. అలాగే యోగ మార్గంలో అనాహత శబ్దం అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. లోపల దశనాదాలు వినిపిస్తాయి. అవి ఈ చెవితోటి వింటామా? వినము, కానీ వినిపిస్తున్నాయి. అంటే ఈ చెవి ప్రయోజనం వేరు, ఈ కంటి ప్రయోజనం. అంటే ఇప్పుడు బయట మనకు చెప్పుకునేటువంటి పంచ జ్ఞానేంద్రియాల ప్రయోజనాలు, అంటే పంచ జ్ఞానేంద్రియాలను చెప్పుకునేటువంటి పంచ జ్ఞానేంద్రియ గోళకాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా బయట విషయాలని గ్రహించటానికే పనిచేస్తున్నాయి. ఆ విధంగా సృష్టించారు. ఒకానొక ధీరుడు మాత్రం వీటి నుంచి విరమించి, అంటే కంటిని లోపలికి తిప్పడము, చెవిని మెలేసి లోపలికి తిప్పుకోవటము, నాలికని లోపలికి తిప్పుకోవటం కాదు. ప్రయత్నం చేసి వాటి ద్వారా ఏదైతే చైతన్యం బహిర్ముఖంగా ప్రవర్తిస్తోందో దాన్ని అంతర్ముఖత్వం చేస్తే అతను ధీరుడు అనమాట. కశ్చిత్ ధీర. ఒకానొక ధీరుడు ప్రత్యేగాత్మానం ఐక్షత్, అంటే ఆ ప్రత్యేగాత్మని, ఆ ఆత్మతత్వాన్ని, లోపలే ఉన్నటువంటి ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేసి ఎలా చేస్తాడంటే ఆవృత్త చక్షు. అంటే ఇక్కడ చక్షు అని అంటే ఒక ఇంద్రియం చెప్పారంటే మిగతా ఇంద్రియాలు కూడా, అంటే బయట కనిపించేటువంటి దృశ్యం నుంచి విరమించి లోపల దృశ్యాన్ని చూడగలగటానికి, లోపల శబ్దాన్ని వినగలగటానికి, ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలగటానికి దాన్నే అమృతత్వం. ఆ అమృతత్వాన్ని పొందటం కోసం ఇచ్ఛన్, ప్రయత్నంతో, ఇచ్ఛతోటి చేస్తాడు అని చెప్తున్నారు ఈ మొదటి మంత్రంలో. ఇది సంక్షిప్తార్థము. దీనికి ఇప్పుడు శాంకర భాష్యం చూద్దాము. పరాంచి అంటే పరాక్ అంచెంతి. అంచెంతి అంటే గచ్చంతి, ప్రయాణిస్తూ ఉంటాయి. వేటి ద్వారా ప్రయాణిస్తుంటాయి అంటే ఈ గోళకాల ద్వారా విషయాల వెంట ప్రయాణిస్తుంటాయి. తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎవరో వెళ్తున్నారు, వెళ్ళొస్తామండి అని చెప్పి బయలుదేరారు. వాళ్ళు వెళ్తున్నంతసేపు ఈ కన్ను అలా వెళ్తూ ఉంటుంది. కన్ను నిజంగా వెళ్తుందా? లేదు, కంటి ద్వారా చైతన్యం వెళ్తోంది. గచ్చంతి అంటే అది అర్థం అన్నమాట. వెళ్తోంది అన్నంట అది అర్థం. అంచెంతి అంటే గచ్చంతి, వెళ్తోంది. పరాంచి పరాగ్ అంచెంతి గచ్చంతి ఇది ఖాని. ఖాని అంటే తత్ ఉపలక్షితాని. తద్ ఉపలక్షితాని అంటే ఇక్కడ చక్షు అన్నారంటే ఉపలక్షితమైనటువంటివి ఏంటంటే ఆ సముదాయంలో ఉండేటువంటి మిగతా జ్ఞానేంద్రియాలు కూడా. ఆ ఉపలక్షితాని ఖాని అంటే ఇంద్రియాలు. ఏంటవి ఆ ఉపలక్షిత ఇంద్రియాలు అంటే శ్రోత్రాదీని ఇంద్రియాణి ఖాని ఇది ఉచ్యంతే. ఈ పంచజ్ఞానేంద్రియాలని ఇక్కడ ఖాని అని చెప్తున్నారు. ఖాని అది ఖాని ఇది ఉచ్యంతే. తాని పరాంచి ఏవ శబ్దాది విషయ ప్రకాశనాయ ప్రవర్తంతే. ఇవి బహిర్ముఖంగా ప్రవర్తించటానికి లక్షణంగా కలిగి ఉన్నాయి కాబట్టి ఈ శబ్దాది విషయాలన్నిటినీ కూడా తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి బయట శబ్దాలని. యస్మాత్ ఏవం స్వాభావికాని అంటే ఇవన్నీ కూడా ఇవి స్వాభావికంగా పనిచేస్తున్నాయి, వాటి స్వభావం అది అలా పనిచేయటం. తాని వ్యతృణాత్ హింసితవాన్. హింసితవాన్ అంటే హననం కృతవాన్. హననము అని అంటే చంపటం అని కాదు, హింసించటం అంటే హింసించటం అని కాదు. ఇక్కడ హింసితవాన్ అంటే వాటిని నిగ్రహించి అని తీసుకోవాలి. ఇక్కడ హింసితవాన్ అంటే హననం కృతవాన్ ఇత్యర్థః, అంటే వాటిని నిగ్రహించినటువంటి వాడు, అంటే వాటి ద్వారా ప్రవర్తించేటువంటి ఆత్మ చైతన్యాన్ని నిగ్రహించి బహిర్ముఖత్వం కాకుండా నిగ్రహించినటువంటి వాడు.
కోసౌ కహ అసౌ అంటే స్వయంభూ. వ్యతృనాథ్ హింసితవాన్ అంటే కృతవాన్, అలా కృతవాన్ అంటే చేసినటువంటి వాడు. చేసినటువంటి వాడు ఎవరు? కహ అసౌ అంటే స్వయంభూ అంటే పరమేశ్వర, సృష్టికర్త. సృష్టికర్త స్వయమేవ స్వతంత్ర భవతి సర్వదా నా పరతంత్ర ఇది. ఆ స్వయంభూ అనేటువంటి వాడు పరమేశ్వరుడు, ఆయన స్వతంత్రుడు. తస్మాత్ పరాగ్రూపాన్ అనాత్మభూతాన్ అంచ శబ్దాదీన్ పశ్యతి ఉపలబ్ధ నా అంతరాత్మానం ఇత్యర్థః. అంటే హిరణ్యగర్భుడు సృష్టికర్త పరమేశ్వరుడు ఏం చేశారంటే వాటిని హింసిత అంటే హననం చేశారు అని అంటే ఆ విధంగా పరిగెత్తేలాగా చేశారు. ఏ విధంగా? సర్వదా స్వతంత్రమైనటువంటి పరతంత్రత లేనటువంటి ఆ పరమాత్మ, ఆయన్నే స్వయంభూ అన్నారు. ఆ విధంగా చేయటంతో ఏమైంది? అన్ని సందర్భాల్లోనూ కూడా పరాక్ అంటే బహిస్వరూపము, అనాత్మభూతమైనటువంటి విషయాలు. ఎటువంటి విషయాలంటే శబ్దాది విషయాలు అనమాట. ఏ విషయాలంటే శబ్దాది విషయాలు. అనాత్మభూతమైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధం అయినటువంటి ఈ విషయాల వెంటనే పరిగెడుతున్నాయి. ఆ విధంగా ఆయన హింసించారు, హననం చేశారు అని చెప్పటం అక్కడ. అంతేకాని నా అంతర్ముఖత్వాన్ని పొందలేవు అంటే ఆ విధంగా సృష్టించారు. హింసించారు అంటే అక్కడ అర్థము ఆ విధంగా విషయాల పట్ల పరిగెత్తేలాగా చేశారు అని అక్కడ అర్థము. తర్వాత పాదంలో ఇది చెప్పుకుంటాం మనం. ఏవం స్వభావోపి, ఇది విధమైనటువంటి స్వభావంతో సృష్టించబడినప్పటికీ ఏవం స్వభావే అపి సతి లోకస్య కశ్చిత్ నద్యాః ప్రతిస్రోతః ప్రవర్తనం ఇవ ధీరుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మామూలుగా ఒక జలప్రవాహం పక్కనే నది ఉందండి. నది వర్షాకాలంలో మంచి ఉధృతితోటి పరిగెడుతూ ఉంటుంది. ఆ నదిలో ఈత కొట్టడానికి వెళ్ళినటువంటి వాడు ఏమవుతాడు? ఆ ఉధృతి ఎటువైపు ఉంటే ఆ ఉధృతి వైపు తేలిగ్గా వెళ్ళిపోగలుగుతూ ఉంటాడు. ఆ ఉధృతిలో తేలిగ్గా ఈతగలుగుతాడు. ఉధృతికి వ్యతిరేకంగా అంటే నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత కొట్టాలి అని అంటే మామూలు బలం సరిపోదు. ఆ ప్రవాహానికి ఎదురీదగలిగేంత బలం ఉంటేనే ఎదురీదగలుగుతాడు. లేకపోతే ఆ ప్రవాహంలో ఒక అడుగు ముందుకు వెళ్తే ఆ ప్రవాహ వేగానికి 2 అడుగులు 3 అడుగులు మళ్ళీ ప్రవాహ దిశలో వెళ్ళిపోతాడు. ధీరుడైనటువంటి వాడు ఈ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈది ముందుకు వెళ్తాడు. అంటే ఇది సహజంగా ప్రవాహం వెంట వెళ్ళిపోవటానికి ఈత వచ్చిన వాడు ఎవరైనా వెళ్ళిపోతాడు. చూడగలిగిన వాడు ప్రతివాడు కూడా బయట కనిపించేటువంటి విషయాల పట్ల వెళ్ళిపోగలుగుతూ ఉంటాడు. అంతర్ముఖత్వం చేయాలి అని అంటేనే ధీరుడైనటువంటి వాడి ప్రయత్నం, అక్కడ ప్రయత్నశీలుడైనటువంటి వాడు చేయగలుగుతున్నాడు. ఏవం స్వభావే సతి లోకస్య కశ్చిత్ నద్యాః ప్రతిస్రోతః ప్రవర్తనమివ ధీమాన్ అంటే వివేకి ప్రత్యేగాత్మానం ప్రత్యక్ష అసౌ ఆత్మా చ ఇది ప్రత్యేగాత్మ. ప్రత్యక్ష అసౌ ఆత్మా చ దాన్ని చూడగలుగుతాడు. ప్రత్యక్ అంటేనేమో అన్ని విషయాలని అంటే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోగలిగినటువంటిది ఏదైతే ఉందో అంటే సర్వజ్ఞ లక్షణం కలిగినటువంటిది ఆత్మ ఏదైతే ఉందో అది ప్రత్యక్. ఆత్మ కూడా కాబట్టి ప్రత్యేగాత్మ. ప్రత్యక్ష అసౌ ఆత్మా చ అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటిది ఆత్మ అయినటువంటిది అంటే నీవే అయినటువంటిది అని ఇక్కడ. ఆత్మ అంటే నేను అని అర్థం. సో అటువంటిది ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అనేటువంటి దానికి అర్థము అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటిది నేను అని చెప్పుకోబడేటువంటిది ప్రత్యేగాత్మ. పరాంచి ఏవ ఆత్మశబ్ద రూఢో లోకే నా అన్యస్మిన్. ఈ పరాంచి అనేటువంటిది ఆత్మశబ్దంతో రూఢిహర్థం అన్నమాట దానికి లోకంలో. వ్యుత్పత్తి పక్షే అపి తత్ర ఏవ ఆత్మశబ్ద వర్తతే. వ్యుత్పత్తి శబ్దం ప్రకారం కూడా అది వస్తుంది. దీన్ని లింగ అనుశాసనం అనుకోండి. ఇది లింగానుశాసనం ఏం చెప్తారంటే యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాప్తి విషయాన్ ఇహ యచ్చాస్యం సంతతో భావః తస్మాత్ ఆత్మా ఇది కీర్త్యతే. ఇది నామశబ్ద లింగానుశాసనం. దాంట్లో చెప్పేటువంటిది ఆత్మ ఇది కీర్త్యతే. ఆత్మ అని చెప్పుకోబడేటువంటిది ఏంటి అని అంటే ప్రవృత్తి అంటే ప్రత్యేక అర్థంలో ఉండేటువంటిది. నేను ఇలాంటి వాడిని అంటే నేను ఇది. ఎందుకని? అన్నిటిలోనూ వ్యాప్తమై ఉంటుంది, అన్నిటినీ తెలుసుకుంటుంది,
ఈ లోకంలో విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది. అనుభవిస్తుంది అంటారు కానీ నిజానికి ఆత్మ భోక్త కాదు కాబట్టి అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది. కాబట్టి బుద్ధి ఇంద్రియాలతోటి కలిసి అనుభవిస్తోంది అని అంటున్నాం. అన్ని వేళల్లోనూ సత్, అన్ని భావంలోనూ సత్ భావంలో ఉంటుంది. సత్ భావం అంటే ఇప్పుడు ఉంది ఇంకొకప్పుడు లేదు అని లేదు కాబట్టి ఇది సత్ భావము, ఉన్నది సత్. అసత్ అంటే స్థితి లేనటువంటిది, సత్ అంటే స్థితి కలిగినటువంటిది, అన్ని కాలాల్లోనూ స్థితి కలిగినటువంటిది. అందుకని దీన్ని ఆత్మ అని కూడా అంటాము. ఇది అంతా కూడా ఆత్మశబ్దానికి వ్యుత్పత్తి అర్థం అన్నమాట. ఇది ఆత్మశబ్ద వ్యుత్పత్తి స్మరణాత్. ఈ ఆత్మశబ్ద అనేటువంటి దాన్ని వివరించారు శంకర భాష్యంలో. భగవత్పాదులు యొక్క పరిజ్ఞానము, ఆయన వేదంలో కర్మకాండ గురించి చెప్పగలరు, షడ్దర్శనాల గురించి వ్యాఖ్యానించగలరు, వ్యాకరణం విశేషాలను చెప్తూ ఉంటారు శంకర భాష్యంలో. మనుస్మృతి గురించి చెప్తారు, మనుస్మృతి నుంచి ఉటంకిస్తారు. ఆయన యొక్క జ్ఞానము అంటే వేద విజ్ఞానం అనండి, సంబంధించినటువంటి శాస్త్ర జ్ఞానం అనండి, ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు. అంత చిన్న వయసులో అన్ని ఆపోసన పట్టారు అంటారు. చిన్న వయసులోనే అన్ని శాస్త్రాలని కూడా అధ్యయనం చేసేసారు ఆయన, అతి తక్కువ కాలంలో. అది కూడా సాధారణంగా ఇక్కడ నేను చూస్తూ ఉంటాను వేద విద్యార్థుల్ని, కృష్ణ యజుర్వేదం నేర్చుకోవడానికి 12 సంవత్సరాలు పడుతుంది, ఋగ్వేదం నేర్చుకోవడానికి 6 సంవత్సరాలు పడుతుంది. ఇలా ఒక్కొక్కటి కలుపుకుంటూ పోతే దాదాపు 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అధ్యయనం చేస్తే 4 వేదాలని చదవగలుగుతారు. మళ్ళీ వాటి అంగాలు అంటే షడంగాలు ఉన్నాయి. శిక్షా, నిరుతి, వ్యాకరణము, కల్పము, జ్యోతిషము, ఛందస్సు, వీటిని షడంగాలు అంటారు. అవి తెలుసు భగవత్పాదుల వారికి. మళ్ళీ స్మృతులు తెలుసు, మనుస్మృతి గురించి చెప్తారు, గౌతమ స్మృతి గురించి చెప్తారు. స్మృతుల నుంచి కూడా ఈయన రిఫరెన్సెస్ చెప్తూ ఉంటారు. అంతేకాదు మహాభారతం 1,00,000 శ్లోకాలతో ఉంటుంది. మహాభారతంలో ఈ పర్వంలో ఇలా చెప్పారు, అవి కూడా వస్తుంటాయి శంకర భాష్యంలో. అంతేకాదు పురాణాల నుంచి చెప్తూ ఉంటారు, ఆ పురాణాల్లో ఇలా ఉంది అని. ఇంత పరిజ్ఞానము సాక్షాత్తు భగవంతుడే కాకపోతే ఇంత నాలెడ్జ్ అసలు ఎవరికైనా ఎలా ఉండటానికి సాధ్యమవుతుంది? ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏదో ఒక 50 సంవత్సరాలు కష్టపడి నేర్చుకుని ఉంటారండి అని అంటే సరే అనుకోవచ్చు. 4 సంవత్సరాల వయసులోనే ఆయనకు అన్నీ వచ్చేసినాయండి. అది భగవంతుడికి తప్ప ఇంకెవరికి సాధ్యం. అందుకనే సాక్షాత్తు శంకరుడే భగవత్పాదుల వారి రూపంలో శంకరుడే శంకరుని రూపంలో వచ్చారు. తం ప్రత్యేగాత్మానం స్వస్వభావం ఐక్షత్ అపశ్యత్ పశ్యతి ఇది అర్థ. ఆ ప్రత్యేగాత్మ యొక్క అర్థంతో స్వరూపాన్ని చూడటానికి అంటే తనని చూసుకోగలదు. వైదిక ప్రయోగంలో కాలము అనేటువంటి దానికి నియమం లేదు. అందుకని వర్తమాన కాలము అనేటువంటిది భూతకాలానికి క్రియాప్రయోగంలో తీసుకుంటారు. ఐక్షత్ అనేటువంటి దానికి ఇది అంతా వివరణ అనమాట, భగవత్పాదులు వారు ఇచ్చినటువంటి వివరణ. తం ప్రత్యేగాత్మానం స్వస్వభావం ఐక్షత్ అపశ్యత్ అపశ్యతి ఇది అర్థ. ఛందసి అంటే వేదంలో కాల అనియమాత్, కాలం అనేటువంటి దాని యొక్క నియమం లేదు. కథం పశ్యతి ఇత్యుచ్యతే. మరి ఎలా భూతకాలంలో జరిగిందని ఎలా చూస్తారు అని అంటే ఆవృత్త చక్షు, ఆవృత్తం అంటే వ్యావృత్తం చక్షు శ్రోత్రాదికం ఇంద్రియజాతం అశేష విషయాది అస్యస ఆవృత్త చక్షు. ఈ బహిర్ముఖమైనటువంటి ఇంద్రియ సమూహం ఏదైతే ఉందో వాటిని నివృత్తి చేయటం ద్వారా, నిరోధించటం ద్వారా, ఆవృత్త చక్షు అంటే నిరోధించటం ద్వారా, వాటిని అంతర్ముఖత్వం చేయటం ద్వారా. స ఏవం సంస్కృత అంటే దోష పరిమార్జనం చేయబడినటువంటి. ఎలా దోష పరిమార్జనం అంటే గుణ సంయోజనంతో దోష పరిమార్జనం చేయబడినటువంటిది. అటువంటి ఇంద్రియాలు ప్రత్యేగాత్మానం పశ్యతి అంటే ఫస్ట్ చేయవలసినటువంటిది ఏంటి? బహిర్ముఖత్వం నుంచి నిరోధం చేయాలి. బహిర్విషయాల పట్ల ప్రవర్తించేటువంటి ఇంద్రియాలని నిగ్రహించాలి. ఎంత అవసరమో వ్యవహారం అంతే పెట్టుకోవాలి. కనిపించిన ప్రతిదీ చూస్తూ కూర్చున్నాము. కంటికి పని చెప్పాం, చెవికి పని చెప్పాం, పంటికి పని చెప్పాం, ఖాళీగా ఉండటం ఎందుకని కాలికి పని చెప్పాం, కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి పని చెప్తూ కూర్చున్నాము. ఇదంతా బహిర్ముఖత్వం. వాటిని నిరోధించి నిగ్రహించి
వీలైనంత అంతర్ముఖత్వాన్ని సాధించాలి. ఇది చెప్పేటువంటి టెక్నిక్ అన్నమాట. దానికి ఒక బహిర్ముఖత్వమే విఘ్నము. ఈ ప్రథమావల్లి ద్వితీయాధ్యాయస ప్రథమావల్లి ఆరంభంలో చెప్పింది ఏంటి? విఘ్నం ఏమిటి, ఆత్మజ్ఞానాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం అనేటువంటి దానికి విఘ్నం ఏంటి అనేది చెప్తున్నారు. విఘ్నం ఏంటంటే బహిర్ముఖత్వమే ప్రథమ విఘ్నం అనేదానికంటే కూడా ప్రధాన విఘ్నం అది. నహి బాహ్య విషయ ఆలోచన పరత్వం ప్రత్యేగాత్మ ఐక్షణం చ ఏకస్య సంభవతి. బహిర్ముఖత్వము అంతర్ముఖత్వము రెండు ఒకేసారి సాధ్యపడవు. ఇదే లలిత సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఉపనిషత్తులో ఏదైతే చెప్పిందో లలితా సహస్రనామంలో కూడా అదే చెప్పబడింది. బహిర్ముఖ సుదుర్లభ. నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే రెండు సాధ్యం కాదు. అంటే బియ్యం లాగానే ఉండాలి, ఇంటికి వచ్చిన బంధువులు ప్రీతి చెందాలి. ఎలా చెందుతారు? ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తరగకూడదు, కానీ వచ్చిన బంధువులు ప్రీతికరంగా సుష్టుగా సంతోషంగా వెళ్ళాలి. సాధ్యం కాదు. అందుకని బయట విషయాల పట్ల నేను అలాగే ఉంటాను, అంతర్ముఖత్వాన్ని సాధిస్తాను అంటే ఉపనిషత్ శృతిమాత ఏం చెప్తుందంటే అలా కాదు, బహిర్ముఖత్వాన్ని తగ్గించుకోవాలి. ఇదే ప్రధాన విఘ్నము. నహి బాహ్య విషయ ఆలోచన పరత్వం ప్రత్యేగాత్మ ఐక్షణం చ ఏకస్య సంభవతి. రెండు ఒకేసారి సంభవించవు. వెలుతురు చీకటి ఒకే దగ్గర ఉండవు. ఎప్పుడైనా వెలుతురు చీకటి ఒకే దగ్గర ఉంటే అప్పుడు బహిర్ముఖత్వము అంతర్ముఖత్వం రెండు సంభవం అవుతాయి. కిమర్థం పునర్ ఇత్థం మహతా ప్రయాసేన స్వభావ ప్రవృత్తి నిరోధం కృత్వా ధీర. ధీరుడు అంటున్నారు నదీ ప్రవాహానికి ఎదురీగినట్లుగా ఈ బహిర్ముఖత్వం నుంచి ఇంద్రియాల ద్వారా వెళ్ళేటువంటి చైతన్యాన్ని నిగ్రహించి అంతర్ముఖత్వం చేస్తాడంటారు. ఏం ప్రయోజనం? ఎందుకు అంత కష్టపడటం? ఇది నచ్చుతుంది కదా మనకి. ఎందుకండి అంత కష్టం? ఏదో స్వభావపరంగా ఏదో సినిమా వచ్చింది చూడండి, లేదా ఏదో జరిగింది బయట ఏదో విషయం జరుగుతుంది వినండి, నచ్చితే నచ్చినా చెప్పిన వినండి, చెవులు పడుతూ ఉంటాయి. ధీరుడు అంటున్నారు ఎందుకు కష్టపడటం ఎందుకు అంటున్నాడు అని దానికి సమాధానం భగవత్పాదులు చూడండి ఎంత యుక్తియుతంగా చెప్తున్నారు. కిమర్థం పునర్హిద్దం మహతా ప్రయాసేన. ఎంతో కష్టమైనటువంటిది ఇదే. ఇప్పుడు అంతర్ముఖత్వం సాధించడం అంటే అంత తేలికైంది కాదు. కిమర్థం పునః మహతా ప్రయాసేన. మామూలు ప్రయత్నం కాదు, మహతా ప్రయాసేన. ఎంతో ఆయాసంతో ఎంతో కష్టంతో. అంత కష్టపడటం ఎందుకండి? హ్యాపీగా తిరిగి విశ్రాంతి తీసుకొని పడుకుని మెలకు వచ్చినప్పుడు లేచి ఉండక ఎందుకు ఆ ధీరుడు అని చెప్పి మళ్ళీ పెద్ద గొప్ప పదం వాడుతున్నారు. సామాన్యంగా 99.99% ఇలాగే చెప్తారు. ఆ పొద్దున్నే 4 లేవాలా, ప్రశాంతంగా ఇంకో గంట పడుకోవచ్చుగా హ్యాపీగా. నిద్ర తగ్గితే మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అబ్బో భలే గొప్ప గొప్ప విషయాలన్నీ వచ్చేస్తాయి స్ఫురణకి. స్వభావ ప్రవృత్తి నిరోధం కృత్వా ధీర అంటే దానికి సమాధానం ప్రత్యేగాత్మానం పశ్యతి ఇత్యుచ్యతే. ప్రత్యేగాత్మని దర్శించుకోవాలి అని అంటే ఇది చెయ్యాలి. ప్రత్యేగాత్మని దర్శించుకుంటే ఏమవుతోంది? అమృతత్వం. అమృతత్వం అంటే అమరణ ధర్మత్వం. నిత్య స్వభావతాం ఇచ్చన్ అంటే నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి ఆ ఆత్మని నేనే అనేటువంటిది ఆ ఆత్మజ్ఞానాన్ని పొందటం కోసము. ఎక్కడ పొందుతామంటే ఆత్మనః, తన యందు తనే పొందుతాడు. సో దాన్ని తెలుసుకొనటం కోసమని అర్థం అన్నమాట. ఇది ప్రథమ మంత్రము. ద్వితీయ మంత్రం చెప్పుకుందాము. ఓం పరాచః కామాన్ అనుయంతి బాలా తే మృత్యో యంతి వితతస్య పాశం అధధీరా అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే. అందరం కలిసి చదువుదాము. ఓం పరాచ కామాన్ అనుయంతి బాలాః తే మృత్యోః యంతి వితతస్య పాశం
అథ ధీరా అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే. పదచ్ఛేదము. పరాచః కామాన్ అనుయంతి బాలాః తే మృత్యోః యంతి వితతస్య పాశం అథ ధీరా అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే. దీంట్లో ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది మంత్రానికి పూర్వమే ఒకటి ఉంది, శాంకర భాష్యం, అది చెప్తాను ముందు. యత్ తావత్ స్వాభావికం పరాగ్ ఏవ అనాత్మదర్శనం తత్ ఆత్మదర్శనస్య ప్రతిబంధ కారణం అవిద్య తత్ ప్రతికూలత్వాత్. అవిద్య ద్వారా ప్రేరేపించబడి, అవిద్య అనేటువంటిది లాక్కుపోతూ ఉంటుంది బయట చూడటానికి. అగో అక్కడేముందో చూడు, ఇక్కడ వీళ్ళేం మాట్లాడుతున్నారో విను, అక్కడ ఏదో ఉంది బాగున్నట్టుంది తిను. ఇలా అవిద్యా ప్రేరిత ఇంద్రియ సముదాయము ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. యాచ పరాక్ష్వేవ అవిద్యా ఉపప్రదర్శితేషు దృష్టాదృష్టేషు భోగేషు తృష్ణా తాభ్యాం అవిద్యా తృష్ణాభ్యాం ప్రతిబంధాత్మదర్శనా. ఈ అవిద్య అనేటువంటిది ఈ విధంగా ప్రవర్తింపచేసి ఆత్మదర్శనానికి ప్రతిబంధకం అవుతూ ఉంటుంది. ఇవి స్వభావంతో బయట చూస్తున్నాయి, ఆ బయట కనిపించేదంతా కూడా అనాత్మ వస్తువే. ఎందుకని? ఈ జగత్ రూపంలో భాషించేది ఇదంతా కూడా అవిద్యా రూపమే, ఏది కూడా సత్యరూపం కాదు. ఈరోజు మనం చూసినటువంటి మనిషి కొన్ని సంవత్సరాల తర్వాత ఉంటారు అనేటువంటిది ఏ గ్యారంటీ లేదు. అలాగే ప్రతిదీ కూడా, అంటే ఇవన్నీ కూడా నిత్య పరివర్తనశీల స్వభావం కలిగినటువంటివి. అందుకని ఆత్మదర్శనానికి ఇవన్నీ కూడా ప్రతిబంధకానికి కారణమవుతున్నాయి. వాటికి మూలం ఏంటంటే అవిద్య. ఈ అవిద్య కారణం ఎందుకు అవుతుందంటే ఇది ఆత్మజ్ఞానానికి ప్రతికూలం అయినటువంటిది. దీనిని మించి అవిద్య ద్వారా, అంటే అవిద్యా ప్రేరణ ద్వారా కనిపించేటువంటి, చూడబడినటువంటి దృష్ట అదృష్ట. దృష్ట అంటేనేమో ఈ ఐహికంగా ఈ వ్యావహారిక ప్రపంచంలో కనిపించేటువంటివి. అదృష్ట అంటే స్వర్గం అనేటువంటిది ఒకటి ఉంది, అక్కడ కొన్ని భోగాలు ఉంటాయి అని చెప్పి ఇంచుమించు అన్ని ధర్మాల్లోనూ చెప్పుకుంటూ ఉంటారు. సో అటువంటి అదృష్ట భోగాలు కానివ్వండి, దృష్ట భోగాలు కానివ్వండి, వీటిల్లో ఏదైతే తృష్ణ ఉంటుందో, తృష్ణ అంటే ఆశ అని తీసుకుంటాం, కోరిక, అది కామన అన్నమాట. ఈ కామన మరియు అవిద్య, ఈ రెండిటి ద్వారా ఆత్మదర్శనానికి ప్రతిబంధం కలుగుతోంది. ఎవరికి కలుగుతోంది? అవివేకికి కలుగుతోంది. సో మరి అవివేకికి వివేకికి ఎక్కడ తేడా ఉంది? ఆ తేడా ఏంటి? ఆ తేడా గురించి, అంటే ఆ అంతరం, అవివేకికి వివేకికి ఉన్నటువంటి అంతరం ఏంటనేటువంటిదే ఈ ద్వితీయ మంత్రంలో చెప్తున్నారు. అదే ఓం పరాచః కామాన్ అనుయంతి బాలాః తే మృత్యోః యంతి వితతస్య పాశం అధధీరా అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే. ఇక్కడ లలితా సహస్రనామంలో ఎంత కాదన్నా కానీ మా ఉపాస్య దేవత శ్రీ విద్యోపాసన ద్వారా మాకు వచ్చినటువంటి గురుముఖత వచ్చినటువంటిది. లలితా సహస్రనామాల్లో వద్దన్నా కానీ రిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి అమ్మవారి నుంచి. వితతస్య పాశం, వితతస్య అంటే విస్తీర్ణమైనటువంటి పాశము. అది ఏం పాశము? ఆ పాశం యొక్క లక్షణం చెప్పారు. ఏం పాశం అనేటువంటి సులభంగా లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది. ఎవరిని చెప్పగలరా? రాగస్వరూప పాషాఢ్య. ఆ పాశము అమ్మవారు ఒక పాశం ఉపయోగించి బంధించారు అని చెప్తారు. అంటే వ్యక్త రూపంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో జీవులందరూ బద్ధులు ఎలా అయ్యారు? బద్ధులవటానికి కారణం ఏంటి? ఒక పాశంతో బంధించి ఉంచారు. పాశంతో బంధించబడిన దాన్ని ఏమంటాము? పశువు అంటాం. అంటే ఈ పశువులన్నిటినీ అమ్మవారు ఒక పాశంతో బంధించారు. ఏంటి ఆ పాశం అంటే రాగస్వరూప పాషాఢ్య. రాగము, రాగరూపంలో ఉన్నటువంటి పాశము. ఏమిటి రాగము? రాగం అంటే అటాచ్మెంట్. నా ఇల్లు, నా వస్తువు, నా ఇల్లు, నా ఒళ్ళు అంటే నా దేహము, నా వాహనము, నా వాళ్ళు, నా సంపద, నా కీర్తి. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఇదే రాగం. వైరాగ్యం అంటే ఈ అటాచ్మెంట్ లేకపోవటమే. సో రాగస్వరూప పాషాఢ్య, దీనిలో ఇంత డీప్ మీనింగ్ ఉంది. అక్కడ అమ్మవారి చేతిలో ఒక పాశం ఉంది, ఇంకొక చేతిలో అంకుశం ఉంది, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. అది తెలుసుకోకపోతే వ్యర్థమే.
సో ఇక్కడ విస్తీర్ణ పాశం అనేటువంటిది ఒకటి ఉంది. విస్తీర్ణం అంటే అది దాని యొక్క పరిధి ఇంత అని చెప్పలేము. ఇప్పుడు ఒక ఆవుని కట్టేసామండి, 2 మీటర్ల తాడుతోటి కట్టేస్తే ఆ 2 మీటర్ల వరకే తిరగగలదు. అదే ఒక 100 మీటర్ల తాడుతోటి కట్టేసేస్తే 100 మీటర్లు ఒక మైదానం, పచ్చిక మైదానంలో, పచ్చిక బయల్లో ఒక ఆవుని ఒక 100 మీటర్ల తాడుతోటి కట్టేస్తే ఆ 100 మీటర్ల పరిధి వరకు తిరగగలదు. కానీ అమ్మవారి కట్టేసినటువంటి పాశము చాలా విస్తీర్ణమైనటువంటిది. అంటే చాలా దూరం వరకు ప్రయాణించినా కూడా, ఎంత దూరం ప్రయాణించినా కూడా ఆ పశువు కట్టబడిన పశువే కానీ పాశం నుంచి విడిబడిన పశువు కాదు. నేను స్వేచ్ఛాపరుణ్ణి, నా అంత స్వేచ్ఛగా ఇంకెవరు ఉండరు, నన్నెవరు కూడా కంట్రోల్ చేయలేరు. కోరి పశువా, 50 మీటర్ల తాడైతే ఏమైంది, 5 మీటర్ల తాడైతే ఏమైంది, కట్టబడిన వాడు పశువే, నువ్వు కట్టబడే ఉన్నావు. అంత స్వేచ్ఛ, నన్నెవరు కంట్రోల్ చేస్తే నాకు నచ్చదు. ఏంటి నీకు నచ్చేది? నువ్వు కట్టబడినటువంటి పశువుకి నేను స్వేచ్ఛగా ఉన్నాను అనుకోవటం అది అవిద్య, మాయ కాకపోతే ఇంకేమిటి? ఇది అవివేకి యొక్క లక్షణం అనమాట. అధీర అమృతత్వం విదిత్వ అంటే అమృతత్వాన్ని పొందినటువంటి వాడు ధ్రువం అధ్రువేషు ఇహన ప్రార్థయంతే. ఈ ఐహికమైనటువంటివి లేకపోతే పారలౌకికమైనటువంటివి వీటి వెంట పడడు వివేకి అయినటువంటి వాడు. ఎందుకంటే వాడికి అమృతత్వం అంటే ఏంటో తెలిసింది. సో ఇది సంక్షిప్తార్థము. దీనికి శాంకర భాష్యం రేపు చెప్పుకుందాము. ఇక్కడికి విరమించుదాం. సో చదివేటువంటిది లలితా సహస్రనామము పురాణం నుంచే అయినప్పటికీ, పోనీ విష్ణు సహస్రనామం చదువుతున్నాము, అది కూడా మహాభారతం నుంచే అయినప్పటికీ, ఆ పదాల వెనకాల వేదవ్యాసుల వారి యొక్క కృషి ఒక గూఢ అర్థాన్ని ఇవ్వటానికి. ఆ గూఢార్థం ఏమిటి? మొదటి 16 మంత్రాలు లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణనే అని చెప్తాం. ఇది ఉపాసన వరకే. దీని అంతరార్థము గూఢార్థం తెలిస్తే అమ్మవారి యొక్క రూపవర్ణనలో ఇంత గూఢత ఉన్నది, గాఢత ఉన్నది, గూఢార్థం ఉన్నది అనేటువంటిది అర్థమవుతుంది. అర్థమైతే జన్మ ధన్యం అవుతుంది. అటువంటి స్థితి అందరికీ ఆ పరమాత్మ ప్రసాదించుగాక. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.